వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్టయితే వీలైతే ఒక లైక్ చేసి ఆ తర్వాత హైప్ పాయింట్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే హైప్ పాయింట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ మన ఛానల్కి ఈ వీడియోకి కొంచెం పుష్ వస్తుంది, వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇచ్చి వీలైతే వీడియోని చూడడానికి స్టార్ట్ చేయండి. లేదంటే ఎక్కడైనా మధ్యలో ఎక్కడైనా నచ్చినా సరే ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలాగే నా పేరు మైత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పొద్దున నుంచి ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే నిన్నటి నుంచే అనుకుంటా అన్వేష్ గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అవ్వడం గురించి చాలా పెద్ద అప్డేట్ వచ్చింది అండ్ చాలా పెద్ద స్థాయిలో అందరూ కూడా దాని గురించి మాట్లాడుకున్నారు, అందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు దానికోసం. ఈవెన్ మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం, మన దాంట్లో కూడా మాట్లాడుకున్నాం. మేబీ వాట్ మైట్ బి ద రీజన్ అన్నట్టుగా మాట్లాడుకున్నాం. సో అంటే ఇంతకుముందు వెళ్ళిపోయారు అదంతా ఓకే, కానీ ఇప్పుడు మేబీ తర్వాత కూడా చేస్తున్న వీడియోస్ ఏవైతే వాటి కారణంగా మేబీ ఏమైనా జరిగి ఉండొచ్చేమో అన్నట్టుగా అందరూ అనుకోవడం జరిగింది. సో మెటా సస్పెండ్ చేసింది. సో బేస్డ్ ఆన్ అంటే ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అంటే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో కేసెస్ పడ్డాయి కదా, సో వాటి రిలేటెడ్గా తీసుకున్న యాక్షన్ ఇది. సో మెటా సస్పెండ్ చేసింది అనేసి ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు. బట్ అవేవి కూడా వాస్తవాలు కాదు అని చెప్పి హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్. అన్వేష్ గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో అది మళ్ళీ నాకు తెలిసి 48 hours అన్నారు, కానీ ఆయన వీడియోలో 24 hours కూడా అవ్వలేదు కదా. సో అసలు ఏం జరిగిందని ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, బేసిక్గా ఆయన నార్మల్గా ట్రావెల్ వీడియోస్ పెడుతుంటేనో లేదంటే నార్మల్గా రియాక్ట్ అయ్యే వీడియోస్ అంటే జస్ట్ ఆయన సొసైటీ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఎటువంటివి ఏమీ చూపించకుండా ఆర్ జస్ట్ క్యాజువల్గా ఉండే టాపిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. కాకపోతే నిన్న మదనపల్లి సంఘటన గురించి వీడియో చేసినప్పుడు అందులో మాట్లాడింది ఆయన 7 ఏళ్ల వయసు ఉన్న పిల్ల గురించి కదా. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఇలాంటి వాటి పరంగా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి కొన్ని పాయింట్స్. అందుకని చెప్పి అతన్ని ఐడి వెరిఫై చేయమని అడిగారంట. ఐడి వెరిఫై చేయమని అడిగినప్పుడు ఫస్ట్లో ఏదైతే ఐడి ఇచ్చారో అదే పెట్టాల్సి ఉంటుంది. సో అలా పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అతను ఏదైతే పాస్పోర్ట్ ఉందో ఆ పాస్పోర్ట్ పెడతా అనుకున్నప్పుడు ఫస్ట్ పాస్పోర్ట్ పెట్టి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. బట్ ఇప్పుడు 3వ పాస్పోర్ట్ ఉంది. సో ఈ 3వ పాస్పోర్ట్ ఐడి మ్యాచ్ అవ్వట్లేదు. సో అది నిద్రమత్తులో ఆయన ఏదో కన్ఫ్యూజన్లోనో మొత్తానికి 3వ పాస్పోర్ట్ అయితే పెట్టారు, మొదటి పాస్పోర్ట్ పెట్టలేదంట. సో అది జరిగింది యాక్చువల్గా. సో దానివల్ల ఏంటంటే 3 సార్లు రాంగ్ ఐడి పెట్టేసరికి ఒక 48 hours వరకు సస్పెండ్ చేసిందనమాట ఇన్స్టాగ్రాము. సో దాని కారణంగా ఆయన అకౌంట్ ఇప్పుడు కనబడట్లేదు, కొద్దిసేపు కనబడలేదు. ఇప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు కనబడుతుంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో దాని కారణంగా కొద్దిసేపు కనబడలేదు. సో అంతే. బట్ అతని అకౌంట్ డిలీట్ అవ్వడం అనేది ఇమీడియట్గా ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆటోమేటిక్గా. సో అందరికందరూ రియాక్ట్ అయ్యారు. ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్, మీడియా ఛానల్స్ అన్నీ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాయి. అందరూ కూడా ఓకే ఏవైతే పడ్డాయో దానికి తీసుకునే యాక్షన్ అన్నట్టుగానే అందరూ అనుకున్నారు. మేబీ తెలంగాణ పోలీసులు ఏమన్నా చేసి ఉండొచ్చు అనుకున్నారు, లేదంటే సెంట్రల్ నుంచి ఏదైనా ప్రెషర్ వచ్చి ఉండొచ్చు అనుకున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాగా రకరకాల ఐడియాలజీస్, రకరకాల థాట్స్ అన్నీ బయటకు వచ్చాయి. బట్ ఓవరాల్గా ఇప్పుడు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయినట్టు అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ అల్గారిథం బేసిక్గా ఇలాంటి వాటి విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా రేపు పొద్దున్న వీడియోలు చేసేటప్పుడు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే బెటర్. ఆర్ మాట్లాడాలనుకుంటే ఏదైనా సరే కొంచెం ఆ ఇమేజెస్ ఏమీ వాడకుండా కొంచెం నార్మల్గా మీరు మాట్లాడుకొని పెట్టేసుకుంటే అయిపోద్ది, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇది ఒక్కటే ప్రాబ్లం అయింది అన్వేష్ గారికి, అంతకుమించి ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఆ 13 లక్షలు అలాగే ఉన్నారు. అదేమో భయ్యా సన్నీ యాదవ్ ఆనందం ఆవిరైపోయి ఉంటుంది నాకు తెలిసి, అదే మరి పరిస్థితి. సో అంటే నా గెస్ అయితే అదే ఇప్పుడు మళ్ళీ రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. మోస్ట్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే ఇంకా అయిపోయింది అనుకున్నారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారంటే, కొంతమంది ఏమో ఇంకా ఆ యూట్యూబ్ కూడా డిలీట్ అయిపోవాలి, లేదంటే యూట్యూబ్ కూడా ఏమంటారు డబ్బులు రాకుండా అయిపోవాలి అని చెప్పి అలా అనుకున్నారు కొంతమంది. తర్వాత ఇంకొంతమంది ఏమో ఆ రెండోది ప్రపంచ యాత్రికుడు ఉంది కదా, అది కూడా పోవాలనుకున్నారు. సో ఈ యూట్యూబ్ ఛానల్స్ పోవాలనుకున్నారు, తర్వాత ఫేస్బుక్ పోవాలి, కంప్లీట్గా అన్నీ పోవాలి కంప్లీట్గా అనుకున్నారు. బట్ కట్ చేస్తే హీ ఈజ్ బ్యాక్. సో ఏదీ పోలేదు, ఏమీ కాలేదు, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే ఉంది. కాకపోతే ఆయన అన్నట్టు ఇన్స్టా వల్ల ఆయనకు పెద్దగా ఉపయోగం లేదు అన్నట్టు చెప్పాడు, కానీ ఆయన ఇన్స్టా వల్ల ఉపయోగం ఉంది. ఆ ఇన్స్టాలో కమ్యూనిటీ ట్యాబ్ అంటున్నా, స్టోరీస్లో పెడితే
ఈయన ఏవైతే వీడియోలు చేస్తారో సో వాటికి కొంచెం రెస్పాన్స్ వస్తుంది, అక్కడ నుంచి ఆడియన్స్ డైవర్ట్ అవుతారు ఇటు సైడ్. సో యాప్ ఓపెనర్లో పెట్టుకుంటే ఆడియన్స్ బాగానే డైవర్ట్ అవుతారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఆ రకంగా ఆయనకి బాగానే హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏమంటే ఆయన దాన్ని కన్సిడర్ చేయలేదు, ఓన్లీ ప్రమోషన్స్ అన్న ఆస్పెక్ట్ని మాత్రమే కన్సిడర్ చేశారు. సో ఇది కూడా ఉపయోగపడుతుంది ఆయనకి. సో ఇటు కూడా మంచి రీచ్ అయితే వస్తుంది. సో ఆ రకంగా ఉపయోగపడుతుంది. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి దాన్ని అలాగే యాజ్ ఈజ్గా వాడుకోవచ్చు ఆయన, అందులో ఏమీ ప్రాబ్లం లేదు. సో జస్ట్ ఒక 4 hours గ్యాప్లో కాబోలు ఆ కొత్త దానికి బాగానే ఫాలోవర్స్ అయితే వచ్చారనమాట. ఒక 10,000 11,000 ఎంతో ఫాలోవర్స్ అయితే వచ్చారనమాట. బాగానే గట్టిగానే ఫాలోవర్స్ వచ్చారు. సో ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశారు. సో అలా అనమాట. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ప్రాబ్లం అదే ఇక్కడ ఏంటంటే ఒకటి ఆయనకి కొన్ని నచ్చలేదు, కొన్నిటికి ఆయన ఆపోజిట్ ఉన్నాడు, కొన్నిటికి అవుట్ రైట్ అగైన్స్ట్ ఉన్నాడు. ఆయన ఇప్పుడనే కాదు, ఆయన మొదటి నుంచి అంతే. ఇప్పుడు చైనా వర్సెస్ ఇండియా అని ఒక సిరీస్ చేశారు అప్పట్లో. సో చైనా యొక్క డెవలప్మెంట్, చైనా యొక్క గ్రోత్, వీటి గురించి మనకి చెబుతూ కంపేర్ చేస్తూ అప్పుడు కూడా ఆయన భారతదేశాన్ని కరెక్ట్ కాదు, ఇది వెళ్తున్న ప్రాసెస్ ఇదంతా కూడా అని చెప్పే ప్రయత్నమే చేశారు. సో అప్పట్లో కూడా అదే జరిగింది. అప్పట్లో నచ్చింది అని చెప్పింది, ఇప్పుడు ఏంటంటే నచ్చలేదు, అంతే తేడా. సో అప్పుడు ఏంటంటే ఇప్పటికీ కూడా నేను కొన్ని కంపారిజన్స్ వీడియో చూస్తాను. సో 1980 నాటికో 1970 నాటికో ఎప్పటికో చైనా జీడిపి $300 బిలియన్ ఉంటే $300 మిలియన్ బిలియన్ ఏమో, మంది కూడా ఆ టైంకి $290 మిలియన్ ఆర్ బిలియన్ ఉంది. సో 300 290 పక్కనే ఉన్నది. బట్ ఇప్పుడు అది $20.5 ట్రిలియన్ దగ్గర ఉంది, మనం 4.5 దగ్గర ఉన్నాం. అండ్ పాపులేషన్లో దాన్ని దాటాం కానీ బట్ ఈ జీడిపిలో దాటలేదు మనం. సో ఇది మనకి డెఫినెట్గా మనం ఎక్కడో కొంచెం వెనకబడ్డాం. ఆ వెనకబడ్డ వాటిని కొంతమంది పాయింట్అవుట్ చేస్తారు. ఇప్పుడు నేను బేసిక్గా నా దృష్టిలో ఇప్పుడు కేరళ స్టోరీ ఉంది. ఇప్పుడు కేరళ స్టోరీకి వచ్చి నేను తర్వాత ఎప్పుడో మేబీ ఒక 2-3 days తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను నేను కేరళ స్టోరీ కోసం. సో అంటే అది రిలీజ్ టైంకి చేస్తాను నేను. మోస్ట్లీ అది రిలీజ్ డేట్ ఎప్పుడు 27th అనుకుంటా కదా. సో ఆ టైంకి దగ్గరలో చేస్తాను నేను. సో కేరళ స్టోరీ ఏదైతే ఉందో ఇప్పుడు అది కాయిన్కి ఒక సైడ్ జరుగుతోంది. అది నేను దాన్ని నమ్ముతాను, నేను చాలా బలంగా దాన్ని నేను ప్రజెంట్ చేస్తాను, దాని గురించి మాట్లాడతాను నేను. ఇప్పుడు కేరళ స్టోరీలో ఏదైతే చూపించారో అది నిజం. అది సో నేను దాని గురించి మాట్లాడతాను. అది మత విద్వేషం కాదు, మతాన్ని కాపాడుకోవడం. నా మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ కాపాడుకోవడం అంటే అన్వేష్ గారు ఎవరిని కాపాడలేరు, నేను ఎవరిని కాపాడలేరు, నాలాగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఎవరిని కాపాడలేరు, అపోజ్ చేసేవాళ్ళు ఎవరిని కాపాడలేరు. అందరినీ కాపాడగలిగేది ఎవరి చేతిలోనే లేదు, ఎవరికి అంత శక్తి లేదు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ స్ప్రెడ్ అంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే డెఫినెట్గా ఈ లవ్ జిహాద్ అనేది ఉంది, ఆ కాన్సెప్ట్ ఈ కేరళ స్టోరీలో కూడా. సో అది మెయిన్ అది నాకు బాగా అనిపిస్తుంది కేరళ స్టోరీ. ఇప్పుడు జనరల్గా చూసిన వాళ్ళకి ఎవరైతే పీపుల్ ఉంటారో కొంత సెక్యులర్స్కి కానీ లేదంటే ఇట్లాగా అపోజ్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇదేంటిది మొత్తం ముస్లింలందరినీ కూడా బ్యాడ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. మొత్తం ముస్లింలందరినీ బ్యాడ్ చేసి చూపించట్లే, కొంతమంది అలా ఉన్నారు. సో అందుకని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, ఆచితూచి అడుగేయండి. సో మీరు ఒక వేరే మతస్థుని ప్రేమించేటప్పుడు కొంచెం జాగ్రత్త అని అమ్మాయిలకి చెప్పే ప్రయత్నం ఇది, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు అక్కడ. సో అంతే, అదే మెయిన్ మోటివ్ అది కేరళ స్టోరీ ఇది. సో ఏముంది, ఎవరి మతంలో అమ్మాయిలను వాళ్ళు చేసుకుంటే ఎవరి మతంలో అబ్బాయిలను వాళ్ళు చేసుకుంటే అయిపోద్ది కదా, ప్రాబ్లం ఏముంది. ఈ సర్వమత సమ్మేళనం అనేది పీపుల్ బయట కలిసి ఉండడానికి బాగానే ఉంటుంది, బయట కనబడినప్పుడు అంతా బాగానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హౌసెస్, 4 గోడల ప్రపంచానికి వచ్చే టైంకి డెఫినెట్గా కొన్ని ఉంటాయి, కొన్ని పట్టించుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని పాటించాల్సినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అది ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నమే కేరళ స్టోరీ. ఇప్పుడు కేరళ స్టోరీ కొంతమందికి నచ్చదు. సో దాన్ని వాళ్ళు అపోజ్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళని కంప్లీట్గా మనము చెప్తున్నాం కదా, వాళ్ళు చేసేది తప్పే. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఐడియాలజీ అంతే అనుకొని ఇంకా మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకొని వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్న టైంలో అది వాళ్ళకి ఇంకా ఎక్కువ బూస్టప్. అది అటెన్షనే కదా ఇక్కడ మెయిన్ వెపన్, ఇక్కడ అందరికీ కూడా మెయిన్ మనీ, ఇక్కడ అటెన్షన్. ఇక్కడ అందరికీ కూడా ఎవరైనా ఈవెన్ ధ్రువరాటి అయినా సరే, ధ్రువరాటి అయినటోడైనా సరే, వాడికైనా సరే ఇప్పుడు అటెన్షనే వాడికి డబ్బు. దురందర్ కోసం వాడు చేసిన వీడియో దరిద్రమైన వీడియో, దారుణమైన వీడియో అందరికీ తెలుసు. వాడంత నీచంగా ఇంకెవడో ఆలోచించలేదు దురందర్ సినిమా కోసం అని కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ వాడొక వీడియో చేశాడు. వీడియో మీన్స్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఒక పాడ్కాస్ట్ కేకే క్రియేటర్ ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది.
సో అమ్మాయి తప్పని నేను అన్నా. అమ్మాయికి వ్యూస్ కావాలి, అమ్మాయికి అటెన్షన్ కావాలి, అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది. సో దాంట్లో మోడీ కంటే గాడిద బెటర్ అంటే చాలామంది సోకాల్డ్ తెలివైన వాళ్ళందరూ కూడా వచ్చి అబ్బా సూపర్ చెప్పాడు మోడీ, సూపర్ చెప్పాడు ధ్రువరాటి, అదే చూడు చూడు ఏ పని చెయ్యకపోయే కంటే అంటే గాడిద ఏ పని చేయదు, సో ఏ పని చేయకుండా ఉండడమే బెటర్, ఇట్లా దేశాన్ని నాశనం చేయడం కంటే చూడు చూడు ఎంత బాగా చెప్పాడు, అది అట్లా చెప్పాడు. పొర్రపాటున గనక కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే సెంటర్లో ధ్రువరాటి ఏం చేస్తాడో చూడాలనుంది నాకు, ఎంత పాజిటివ్గా లేపుతాడో చూడాలనుంది నాకు. ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీకి లేపి దాన్ని ఎట్లాగైతే పడుకోబెట్టాడో అట్లాగే దీన్ని కూడా పడుకోబెడతారని అనుకుంటున్నాను నేను ఈ కాంగ్రెస్ని. సో అంటే చెప్తున్నా కదా. సో ఇట్లా రకరకాలుగా ఉంటారు పీపుల్. ఇప్పుడు ధ్రువరాటిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు బోర్డు మంది. అది చూడు చూడు ధ్రువరాటి కరెక్టే చెప్పాడు కదా. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే బీజేపీకి పూర్తి 100% ఓట్లు పడలేదబ్బా. బీజేపీ కొన్ని ఓట్లు పడినాయి, మంచి ఓట్లే పడింది, మంచి ఓటింగే పడింది. బట్ అట్ ద సేమ్ టైం అపోజిట్లో కూడా మంచి ఓటింగ్ ఉంది, అవునా? సో అది కూడా అర్థం చేసుకోవాలి. పీపుల్ ఏంటంటే రెండు వైపులా ఉన్నారు, అటు చీలిపోయారు, ఒడ్డుకు అటుపక్క కొంతమంది, ఇటుపక్క కొంతమంది ఉన్నారు, మధ్యలోనే అది ఉంది. అది అట్లా డివైడ్ అయిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే పీపుల్ తాలూకు ఐడియాలజీస్ని పూర్తిగా సీరియస్గా తీసుకోవడం మానేస్తే బెటర్ నన్ను అడిగితే. అట్లా తీసుకోవడం మానేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి. ఇది రైటా రాంగా మాట్లాడేదానికి ఒకదానికి ఏదన్నా ఆధారం ఉందా లేదా అదేదైనా చూడండి. చూసి మీకు ఇది రైట్ అనిపిస్తే అటు ఉండండి, లేదు రాంగ్ అనిపిస్తే ఇటు ఉండండి, అంతే. అలాగే తీసుకోండి. సో అదే చెప్తున్నా. సో ఈవెన్ ఈయన విషయంలో కూడా అంతే, సీరియస్గా తీసుకోవద్దు ఈయన మాటల్ని దేన్ని కూడా. ఇన్ కేసు ఆ మాట ఏదైతే అన్నాడో అది తప్పు, దానికి సీరియస్గా తీసుకోవాలి, తీసుకున్నారు, అయిపోయింది. బట్ ఇవేవైతే ఉంటాయో ఈ బత్తాయిలు ఇట్లాంటివన్నీ కూడా అది సీరియస్గా తీసుకోవద్దనే కోరుతాను నేను అందరినీ కూడా, హిందువులందరినీ కూడా. సీరియస్గా తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం మనకి? ఇప్పుడు తమిళ వాళ్ళు మనల్ని గోల్డ్ టీస్ అంటారు. ఎందుకు? వాళ్ళ సినిమాలు ఏమో 1000 కోట్లు కొట్టవు ఇప్పుడు కూడా, కానీ వాళ్ళు వచ్చి ట్విట్టర్లో మానవులతో వార్లు చేస్తారు. మా సినిమా తోపు, మా సినిమా తురుము, మా సినిమా అది, మా సినిమా ఇది అని. మీ సినిమాకు 1000 కోట్లు ఉన్నాయా అంటారు మనోళ్ళు వచ్చి. వాళ్ళు వచ్చి మీ బొక్కలో గోల్డ్ టీ సినిమాలాగా మేము తీయము అని చెప్పి అది ఏదో అంటారు. సో వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే. అటెన్షన్ ఇవ్వకుండా అట్లా వదిలేస్తే వాళ్ళే అరిసి వెళ్ళిపోతారు, అంతే. అదే దృష్టిలో పెట్టుకోండి, ఓకే? సో అది గైస్, మొత్తానికి ఇన్స్టా అయితే వచ్చింది. సో చూద్దాం ఫర్దర్గా ఏం చేస్తారు ఏంటి అనేది అందులో, అంతే మరి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం జాబ్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.